హరే కృష్ణ. సత్స్వరూప్ దాస్ గోస్వామి విరచితమైనటువంటి శ్రీల ప్రభుపాద లీలామృత మొదటి భాగంలోని 5వ అధ్యాయం ది వార్, యుద్ధంలో రెండవ భాగానికి, ఈ అధ్యాయంలో రెండవ భాగానికి స్వాగతం. మనం చూసాం, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, కలకత్తాపై బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభయ్ ఏం చేశారు, ఎలా ఉన్నారనేది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా గురువు గారి యొక్క ప్రణామ మంత్రాలు చూద్దాం. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతి జయపతాక స్వామినితి నామనే నమా ఆచార్య పాదాయ నిత్యకృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారనే నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారణే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. ఓ పక్కన యుద్ధం జరుగుతుంది, మొదటి ప్రపంచ యుద్ధం. అయితే ఈ విపత్తుల మధ్య కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయాల్సిన అవసరం గతంలో కంటే కూడా ఎక్కువ ఉందని అభయ్ భావించాడు. ప్రపంచంలో యుద్ధం వల్ల అలసిపోయినటువంటి పౌరులకి ఏదో చేయవలసిన అవసరం గ్రంథాల రూపంలో, అలాగే ధైర్యమైనటువంటి శైలిలో తన గురువుగారు ఎలా అయితే ఇచ్చేవారో అలాగా ఇవ్వాలి అనేటటువంటి భావనలో అభయ్ ఉన్నాడు. అభయ్ తన ఆలోచనలకి కొరత లేదు. ఈ ప్రయోజనం కోసం డబ్బు కూడా ఆదా చేస్తున్నాడు, ఎందుకంటే గ్రంథాలు ముద్రించి అవి ఇవ్వాలని చెప్పేసి. కానీ కాలం మారిపోయింది. భక్తి సిద్ధాంత సరస్వతి గారి యొక్క హార్మోనిస్ట్ ఆంగ్ల పత్రిక ప్రచురణ అవ్వడం లేదు. ముద్రణ జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది. గౌడీ మఠం ప్రచారం చేయక కోర్టులో చాలా బిజీగా ఉంది. పరిస్థితి ఇలా ఉందన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఏర్పాటు చేసినటువంటి ముద్రణాలయాల్ని 4 కుంజ బిహారీ విక్రయించేశారు. గౌడీ మఠం మాత్రమే పోరాడుతుండగా అభక్తులు ఒకరినొకరు ప్రపంచ యుద్ధంలో చంపుకుంటున్నారు. అప్పుడు ఒక పక్కన మఠం పోరాటం జరుగుతుంది, మరో పక్కన యుద్ధం జరుగుతుంది. ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అభయ్ తన ఇంటి వద్ద పత్రిక కోసం వ్యాసాలు రచిస్తూనే ఉన్నాడు. అయితే ముఖ చిత్రం కిరణాలతో మధ్యలో చైతన్య మహాప్రభు యొక్క చిత్రం, పత్రిక దీర్ఘ చతురస్రంగా ఉంటుంది. దిగున కుడి మూల భక్తి సిద్ధాంత సరస్వతి కూర్చుని రచన చేస్తూ ఆలోచిస్తున్నట్టుగా ఒక చిత్రపటాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. దేనికోసం ఇదంతా? భగవద్ దర్శనం, బ్యాక్ టు గాడ్ హెడ్ అనే పేరుతోటి పత్రిక రూపకల్పన చేస్తున్నారు అభయ్. అంటే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కన గౌడీ మఠంలో వ్యవహారాలు జరుగుతున్నాయి, ఓ పక్కన ప్రపంచ యుద్ధం జరుగుతుంది, కరవ తాండవం చేస్తుంది. బట్ అభయ్ మాత్రం ఆలోచనలు కొరతే లేదు. ఆయన ఆలోచించేస్తాడు. భగవద్ దర్శనం ఇప్పటికీ అది కొనసాగుతుంది, బ్యాక్ టు గాడ్ హెడ్. శీర్షిక ఇలా రాశాడైన, భగవంతుడు కాంతి, అజ్ఞానం, చీకటి. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ అజ్ఞానం ఉండదు అనే ఒక శీర్షిక భగవద్ దర్శనం అని చెప్పి దాని కింద రాయడం జరిగిందనమాట. ఒక లోగో కూడా ఏర్పాటు చేశాడు. ఆ లోగో కింద సవరించబడింది, అలాగే స్థాపించబడింది, ఎడిటెడ్ అండ్ ఫౌండెడ్ భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల ప్రత్యక్ష ఆదేశంతో బై అభయ్ చరణ్ డే. ఆయన ఇదంతా ఈ పత్రిక రూపకల్పన చేసి అందులో విషయాలు రాస్తున్నట్టుగా అర్థం వచ్చేలాగా ఈ ముఖ చిత్రాన్ని అభయ్ తయారు చేశాడు. అయితే అభయ్ అప్పటికే తన వ్యాపారానికి సంబంధించి కొంత ముద్రణ అనుభవాన్ని పొంది ఉన్నాడు. ఎలా ముద్రణాలయానికి వెళ్ళాలి, పేపర్ ఎలా కొనుగోలు చేయాలి, వ్యవహారాలు కొంత అవగాహన ఉంది. తను రాసింది ముద్రణకు బెంగాల్లోని ఉత్తమ ప్రింటర్లు సరస్వతి ప్రెస్కు తీసుకొచ్చాడు. ఏమేమైతే నమూనాలు తయారు చేసుకున్నాడో, రాశాడో అవన్నీ. పుస్తక విక్రేతలు థాకర్ స్ప్రింగ్ అండ్ కంపెనీ అనే ఏజెంట్ని నియమించుకున్నాడు. డిస్ట్రిబ్యూషన్, దాని వితరణ కోసం, ప్రచారం కోసం. ఏజెంట్ పత్రికని అలాగే దుకాణాలు, గ్రంథాలయాల ద్వారా పంపిణీ బాధ్యత తీసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. విదేశాల్లో కూడా ఇలా చేయాలి.
ఇది ప్రణాళిక అన్నమాట. కానీ కాగితం కొనడానికి వెళ్ళినప్పుడు అభయ్ ప్రభుత్వ ఆంక్షలను ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, అందుకని. యుద్ధం వల్ల కాగితం కొరత ఉంది. రెండోది, ఎవరు కాగితం తీసుకుని ఏమేమి రాసి ఏమేమి ప్రచారం చేస్తారో ఒక అనుమానం ఉంటుంది. ముఖ్యంగా యుద్ధం వల్ల కాగితం ఇబ్బంది వచ్చింది. ప్రపంచ సంక్షోభం ఉన్న ఈ సమయంలో ఒక సాధారణ పౌరుడి మతవార్త పత్రిక కోసం అధిక ప్రాధాన్యత అన్నమాట. ఇంత గందరగోళంగా ఉంది ప్రపంచం అంతా, కానీ అభయ్ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. కాగితం కోసం అభయ్ అభ్యర్థన నిరాకరించారు. అంటే ఆయన ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి లేఖలు రాశారు, నాకు ఇలా కాగితం కావాలని చెప్పేసి. దానికి నిరాకరించారు. అయినా కూడా ఆయన మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. అభయ్ కాగితం సంపాదించి తన మొదటి బ్యాక్ టు గాడ్ హెడ్ భగవద్ దర్శనం 44 పేజీల ప్రచురణకు అనుమతి పొందాడు. ఇలా చేస్తున్నానండి, కాగితం ఇవ్వండి దయచేసి అని అధికారులు చెప్తే మొత్తానికి ఒప్పుకున్నారు. వాళ్ళు అంగీకరించి కాగితం ఇచ్చారు. అభయ్ తన నినాదాన్ని నిర్వహించి పాఠకుల్ని పలకరించాడు. సో ఆ భగవద్ దర్శనంలో ఆయన ఏ విషయాలు చర్చించాడంటే, మొట్టమొదటిసారి ముద్రించినప్పుడు ప్రతి ఒక్కరూ శరీరం, దాని సుఖం గురించి శ్రద్ధ వహిస్తారు. శరీరాన్ని కదిలించేటటువంటి ఆత్మ గురించి ఎలాంటి ఆందోళన చెందరు. అంత శరీరం గురించి ఆలోచిస్తారు, ఆత్మ గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ ఆత్మే ఈ శరీరాన్ని కదిలిస్తోంది. అలాగే జాతీయం అనేది మానవ సంబంధాలను అర్థం చేసుకోవడానికి బాహ్య అవరోధం, ఈ దేశం ఆ దేశం అనే భావాలతోటి. అలాగే శారీరక హోదా, రంగు దుస్తులు ధరించకుండా మానవ సంబంధం గురించి అవగాహన ఉండాలి. అందులో అభయ్ రాసినటువంటి విషయాలన్నీ అన్నమాట ఇవి. ఇలాంటి జ్ఞానం తెలిపే సాహిత్యం వెంటనే అవసరం ఉంది ప్రపంచ దేశాల నాయకులకి, అభయ్ ఉద్దేశం. ఈ పాయింట్స్ అన్నీ అందులో ఆయన రేజ్ చేశారు. ఇది 1944 అభయ్ ప్రత్యేకంగా ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావించేటప్పుడు జరుగుతున్నటువంటి అప్పటి పరిస్థితులు. ప్రధానంగా ప్రపంచ రాజకీయ నాయకులు తమ ప్రజల బాధలు, వస్తు కొరతపై తమ అసహ్యాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు కోరుకున్నవన్నీ మేము ఇచ్చి తీర్చలేకపోతున్నామే అని చెప్పేసి. 4 సంవత్సరాల యుద్ధం తర్వాత లక్షలాది మంది చనిపోయారు. 20 సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధం ఇప్పటికీ భూమిని కొట్టుకుంటోంది. ఈ యుద్ధం ముగిసిన మరో యుద్ధం ఉంటుందా? శాంతియుతంగా ఎలా జీవించాలో అనే ముఖ్యమైన పాఠాన్ని మనిషి గ్రహించాడా? మరి యుద్ధం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. యుద్ధం అయిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. మనం ఏం సాధించాం, ఏం పొందాం, ఏం నష్టపోయాం అంతే. మామూలుగా అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో 1914, 1918 మధ్యలో జరిగింది. అది 90 లక్షల మంది సైనికులు, అలాగే 70 లక్షల మంది పౌరులు చనిపోయారు. 1,60,00,000 మంది మొదటి ప్రపంచ యుద్ధం. ఇక రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య జరిగింది. సో 7 నుంచి 12 కోట్ల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో కేవలం 1,60,00,000 అయితే రెండో ప్రపంచ యుద్ధంలో 7 నుంచి 12 కోట్ల మంది చనిపోయారు. సో మరి యుద్ధం నుంచి ఏమి నేర్చుకుంటున్నారు? అభయ్ అడిగే ప్రశ్న అనమాట ఆ భగవద్ దర్శనం నుంచి. ముఖ్యమైన పాఠాన్ని గ్రహిస్తున్నాడా మనిషి? ఆధ్యాత్మిక సూత్రాలు ప్రజలందరికీ సాధారణ వారసత్వం అని, పురుషులు, దేశాలు అత్యవసరంగా దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. ఓకే, జనరల్గా పురుషులు కొంచెం భౌతిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు, స్త్రీలు కొంచెం ఆధ్యాత్మిక వ్యవహారాల్లో ఎక్కువ నిమగ్నమై ఉంటారు. కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ శాతం. అందుకని వీళ్ళంతా కొంచెం ఆధ్యాత్మిక విషయాల్లోకి రావాలి. లేదంటే ఇలా గొడవలు పడి యుద్ధాలు చేసి ఈ పాయింట్స్ అన్ని రైజ్ చేస్తున్నాడు అందులో. మన ప్రణాళికలన్నీ భగవంతుడి వైపు తిరగకపోతే మానవ స్వార్థం అది మీద పడుతుంది. దేవుని వద్దకు తిరిగి వెళ్ళు, ఇది ఇంగ్లాండ్ అలాగే ప్రతి దేశం యొక్క ముఖ్య అవసరం. బ్యాక్ టు గాడ్ హెడ్. సో బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి అన్నారు ఓ మాట, ఇప్పుడు మతం ప్రతి చోట దారుణంగా దాడి చేయబడుతుందని. ఇంకా ఏం పట్టించుకోరాడు, యుద్ధమే లక్ష్యంగా ఉంటుంది. మేము భారత్ వైపు చూస్తాం, మతాల పుట్టినిల్లు, ఏ రకమైనటువంటి సంకేతాలు వస్తుందా అని ఆయన రాశారట. ఒక ఆంగ్లేయుడు, బ్రిటన్ పౌరుడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం భారతదేశంలో దొరుకుతుంది.
మనకున్నటువంటి వైదిక జ్ఞానం వల్ల, ఓకే, గీతా జ్ఞానం వల్ల. చివరికి అభయ్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఆయన కూడా ఉటంకించాడు. ఈ యుద్ధం అది గెలిచినప్పుడు శాంతి రక్షించబడకపోతే ఇతర యుద్ధాల పెంపకానికి స్థలం అని రుజువు అవుతుంది. అంటే ఈ యుద్ధం వల్ల తర్వాత శాంతి రావాలి, కాకుండా మళ్ళీ కొత్త యుద్ధాలు ప్రేరేపించింది అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. సో మేము ఆలోచన రంగంలో దౌర్జన్యాన్ని ఓడించాలి, ప్రపంచ శాంతి కోసం సంకల్పం సృష్టించాలి. ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాటలు అన్నమాట. అవన్నీ అక్కడ రాశాడు అభయ్ ఆ పుస్తకంలో. భగవద్ దర్శనం మంత్లీ మ్యాగజైన్ అది. భగవద్ దర్శనం ఎలా ప్రారంభించాడో, గురువు ఆంగ్లంలో ఎలా బోధించమని ఎలా ఆదేశించారో కూడా అందులో రాశారు. మొదటి పుస్తకం గనక నన్ను ఎవరు నిరుత్సాహపరచలేదు. నేను ఇప్పుడు పనిని చేపట్టడానికి ధైర్యం తీసుకున్నాను. నా మనస్సాక్షి నన్ను ఈ పని చేపట్టమని నిర్దేశిస్తోంది అనే విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించాడు. సో తన పేపర్లో అభయ్ భారతదేశంలోని గొప్పవారి, ముఖ్యంగా చైతన్య మహాప్రభు యొక్క అతీంద్రియ సందేశాలు మాత్రమే ఉంటాయని, అనువాద కూడికలాగే వాటిని పునరావృతం చేయడమే తన కర్తవ్యాన్ని పేర్కొన్నాడు. అంటే ఏదంటే అది రాస్తానని అనుకోకండి. చైతన్య మహాప్రభు సందేశం ఏదుందో అది మాత్రమే రాస్తానని చెప్పారు. భగవద్ దర్శనంలో విషయాలు పూర్తిగా భిన్నమైనటువంటి చైతన్య రంగానికి చెందినవి. తన పాఠకులకి అవి పొడిగా అనిపించవచ్చు చదివినప్పుడు, కానీ తన సందేశానికి వాస్తవంగా శ్రద్ధ చూపే ఎవరైనా ప్రయోజనం పొందుతారు. అభయ్ ఇలా అభిప్రాయపడ్డాడు మొదటి భగవద్ దర్శనంలో. ఇది చదివి చూడండి చాలు, మీకు అంతా లాభం జరుగుతుంది అనేది ఉద్దేశం అన్నమాట. సో పిత్త వ్యాధితో బాధపడుతున్న వారికి చక్కెర మిఠాయి ఎప్పుడూ తీపిగా ఉండదు. చక్కెర ఈ వ్యాధికి మందు. ఇదే విషయాన్ని భగవద్ దర్శనం పాఠకులకు మేము సిఫార్సు చేస్తున్నాము. మీకు అది తీపి అనిపించకపోయినా మీరు దాన్ని తిని తీరాలి. ఓకే, అభయ్ వేద సందేశం ఇవ్వడంపై దృష్టి పెట్టాడు. భగవంతుడు ఆయన శక్తులు అనే వ్యాసంలో దేవుడు ఆత్మల స్వభావం వేద ఆధారంగా వివరించే ప్రయత్నం చేశాడు. దేవుడు ఆత్మల యొక్క స్వభావాన్ని శాస్త్రాల్లో ఏం చెప్పారో అలా వివరించే ప్రయత్నం అభయ్ చేస్తున్నాడు. పురుషులు దేవుడితో తమకున్న సంబంధం మర్చిపోయి నిర్లక్ష్యం చేయడం వల్ల వారు భౌతిక ప్రపంచంలో ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. ఇక్కడ అందరూ సుఖపడాలని, సంతోషపడాలని అనుకుంటారు, కానీ భగవంతుడితో సంబంధాన్ని తెంపుకుంటే అది సాధ్యం కాదు. వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. ఇది తాత్కాలికం, దుఃఖ నిలయం, దుఃఖాలయం, అశాశ్వతం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా ఆ మాట. ఆత్మలుగా శాశ్వతులు ప్రమాదాలు, బాధలు నివారించడానికి ప్రయత్నిస్తారు, కానీ భౌతిక శరీరం బాధ కోసం, చివరికి విధ్వంసం కోసం ఉద్దేశింపబడింది. ఇది మనం కలిగి ఉన్నటువంటి శరీరాన్ని భౌతిక శరీరం అంటారు. దేనికోసం ఇది? బాధల కోసం, నశించడం కోసం ఉద్దేశించారు ఈ శరీరాన్ని. ఇవన్నీ రాశాడు. అలాగే జపాన్ బాంబు దాడి నుంచి కలకత్తా వదిలి వెళ్ళిన భౌతిక విశ్వంలో ఏ భాగమైనా తమ శరీర నాశనం నుంచి రక్షించుకోలేరు. జపాన్ వాళ్ళు వేసారా, అమెరికా వాళ్ళు వేసారా తర్వాత పక్కకు పెట్టండి. ఇలా బాంబులు వేసుకుంటూ పోతే ఏ దేశం వాళ్ళైనా, ఏ దేశం మీదైనా సరే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. జపాన్ వాళ్ళు బాంబులు వేసి భూమి ఆక్రమించిన వారి ఆనందం తాత్కాలికమైంది. ఓకే, బాంబులు వేసి ఆక్రమించుకుంటారు, భూములు ఆక్రమించుకుంటారు, ఆ ఆనందం కూడా తాత్కాలికమే కదా, మళ్ళీ వాళ్ళు కూడా మరణిస్తారు. జీవులు అంటే ఆత్మలు శాశ్వతమైనవి, అదృశ్యమైనవి, కనిపించవై. అందుకని చంపబడతామని బెదిరించే ప్రాణాలతో పాటు జయించమని బెదిరించే వారందరూ అన్ని మాయ శక్తి పట్టులో సమానంగా ఉంటాయి, అందువల్ల చీకట్లో ఉన్నాయని చెప్పి అందులో రాయడం జరిగింది. అభయ్ రాశారు, సొంత పరికరాల ద్వారా పురుషులు విధ్వంస పరిస్థితుల నుంచి తప్పించుకోలేరు. మీరు ఎన్ని ఆయుధాలైనా తయారు చేసుకోండి, మీరు ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. చాలామంది ప్రపంచ నాయకులు యుద్ధం నుంచి ఉపశమనం కోరుతున్నారు. వద్దు, యుద్ధాలు వద్దు, యుద్ధాలు వద్దు అంటున్నారు. అందరూ పనికిరాని వారే, ఎందుకంటే వారి శాంతి ప్రయత్నాలు భౌతిక భావనలో ఉన్నాయి. అవి అప్పటికి జరగవు. గాంధీ కోరుకున్నా, నువ్వు కోరుకున్నా, నేను కోరుకున్నా, ఎవరు కోరుకున్నా ఇక్కడ శాంతి అనేది లేదు, ఉండదు వాళ్ళు ఆలోచించే పద్ధతుల్లో. అయితే భగవంతుడి యొక్క సందేశం కోణంలో అయితే శాంతి వస్తుంది. వారి ప్రయత్నాలు చీకటిని తొలగించే ప్రయత్నం. చీకటిని అడ్డం పెట్టి చీకటిని తొలగించగలమా? వెలుగుని అడ్డం పెట్టి చీకటిని తొలగించగలం, కానీ అంటే వాళ్ళు ఏం చేసినా అవ్వదు.
కానీ చీకటిని కాంతి ద్వారా మాత్రమే తొలగించవచ్చు. చీకటిలో ప్రపంచంలో శాంతిని కలిగించే ఏ పద్ధతి అయినా సరే తాత్కాలిక ఉపశమనం, బాధను మాత్రమే తెస్తుంది. అది జరగదు, సాధ్యమయ్యే పని కాదు అది. చైతన్య మహాప్రభు ప్రారంభించినట్టు సంకీర్తన ఉద్యమం దేవుని నామాన్ని జపించడంలో ఎటువంటి హాని, తగదా అనే ప్రశ్నే లేదు. ఇవన్నీ ఆ మొదటి భగవద్ దర్శనంలో ఆయన రచించడం జరిగింది. ముఖ్య కేంద్రం భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క ఆదేశం, సంకీర్తన వ్యాప్తి, బ్రహ్మజ్ఞానం, ఈ మూడు ఇవ్వడం. ఆ భగవద్ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవి ఇవ్వడం. ఇక భక్తి సారంగ గోస్వామితో సహాయకుల 4 చిన్న వ్యాసాలు కూడా ఉన్నాయి. వెనక ముఖ చిత్రం మీద గీతోపనిషత్, అభయ్ చరణ్ డే సంపాదకుడు, వ్యవస్థాపకుడు, భగవద్ దర్శనం 3 భాగాలు, 1200 పేజీలు, మొదటి తరగతి మొరాకో బైండింగ్. ప్రపంచ ప్రఖ్యాత హిందూ తత్వశాస్త్రం యొక్క విస్తృతమైన వివరణ అని రాసుంది చివరి పేజీలో. ఒకటి భగవద్గీత, కృష్ణుడి నుంచి గురు పరంపర నామాలు ఉన్నాయి. రాబోయే ప్రచురణలకు ఆ వెనకాల పేపర్లో ఏదుందో రాబోయే ప్రచురణలకు ముందుగానే పేరు నమోదు చేసుకోండి. అంటే సబ్స్క్రిప్షన్ అంటారు కదా, అదనమాట. పేరు నమోదు చేసుకుని డబ్బులు కట్టి పుస్తకాలు తెప్పించుకోండి. భారతదేశంలో 18 ఇది రాశారు ఆయన. విదేశాల్లోకి వెళ్తే అక్కడ కూడా అమౌంట్ ఉంటుంది. ఇక రెండవ పెద్ద పని ఏంటి? చైతన్య మహాప్రభు 2 భాగాలు, మొత్తం 1000 పేజీలు. ఈ 2 లిఖిత ప్రతులు వాస్తవానికి పూర్తి కాలేదు. కానీ అభయ్ తన ఆధ్యాత్మిక గురువు తరపున ఇంత పెద్ద పనులు చేపట్టడానికి ఆతృత వ్యక్తం చేస్తున్నాడు. అంటే గురువుగారు చెప్పినటువంటి సందేశాన్ని ఏదో రకంగా చైతన్య మహాప్రభు సందేశాన్ని, గురువుగారికి ఆజ్ఞ, చైతన్య మహాప్రభు సందేశం తొందరగా స్ప్రెడ్ చేయాలని చెప్పి భగవద్ దర్శనం 2వ సంచిక ముద్రించే ప్రయత్నంలో మళ్ళీ కాగితం సమస్య వచ్చింది. అంటే ఫస్ట్ ఇది ప్రింట్ అయిపోయింది, వెళ్ళింది, చూద్దాం. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేస్తున్నారు ఆయన. కాగితం సమస్య. 2 సార్లు ప్రభుత్వానికి లెటర్ రాశారు, ఆ అభ్యర్థన తిరస్కరించారు. యుద్ధం వల్ల కాగితం పరిమితం చేశారు. జూలై 10, 1944 అభయ్ 3వసారి కూడా లేఖ రాశారు, నా కాగితం కావాలి అని చెప్పి. గౌడీ వైష్ణవుల యొక్క ఆధ్యాత్మిక అధిపతి భక్తి సిద్ధాంత కృపా సూచనల మేరకు నేను భగవద్ దర్శనం ప్రారంభించాను. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భగవద్ దర్శనం ప్రారంభించే ఉద్దేశం కలిగింది. ఆ ఉత్తరంలో ఆయన చెప్తున్నారు, మీకు నకలు పంపుతున్నాను. నకలు ప్రపంచ నాయకులు అందరికీ తెలివి తీసుకురావడానికి, అటువంటి ఉద్యమానికి అనుకూలంగా మనస్సును వారి మాటలతో శిక్షణ ఇవ్వడం మీరు చూడొచ్చు. ఇది మానవజాతి అత్యున్నత అవసరం. దయతో కాగితం ఇస్తారని భావిస్తున్నాను అని మొదటి పుస్తకం ఈ లెటర్ రాసి వాళ్ళకి పంపించాడు. విద్యకు ఉన్నటువంటి కొరత కాగితానికి లేదని భావించాడు అభయ్. అంతిమ సరఫరాదారు భగవంతుడు అయినా భక్తిహీనులు తామే యజమానులు అనుకుంటారు. మన దగ్గరికి ఏది రావాలన్నా చివరికి భగవంతుడు అనుమతిస్తేనే వస్తుంది, కానీ ఇచ్చేది మేము అని మధ్యలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజమైనటువంటి యజమాని కృష్ణుడు అని ప్రచారం చేయాల్సి ఉంది. భారతదేశంలో కాగితాల కొరత ఉండొచ్చు, కానీ పురాతన కాలంలో టన్నుల కొద్దీ విలువైన నెయ్యి, ధాన్యాలు అగ్నిలో త్యాగం చేసేవారు. ఆ కాలంలో ఎటువంటి కొరత లేదు. పేపర్కి కొరత చూపిస్తున్నారు అప్పుడు. ఆ రోజుల్లో ఎంత ధాన్యాలు, నవధాన్యాలు కానీ, నెయ్యి కానీ టన్నులు 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 అట్లతో యజ్ఞం పోశారు. అంతలా ఉంది అప్పుడు సుభిక్షంగా. కాబట్టి దయచేసి దీని గురించి బాగా ఆలోచించండి. ప్రతి వారం లేదా నెలసరి 1 పేజీ ద్వారా ప్రారంభించడానికి నన్ను అనుమతించండి. మానవత్వం భగవంతుని కొరకు అని ఆయన రాశాడు. ఆ లెటర్లో ఉందన్నమాట. లేక విజయవంతమైంది, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అనే 2వ సంచికను శీర్షిక పెట్టాడు. 2వ సంచికలో అంటే వాళ్ళు ఓకే చేశారు. ఈ లెటర్ అంతా చదివిన తర్వాత ప్రభుపాదికి అనుమతి ఇచ్చారు, అభయ్కి, ఆయనకి కాగితం మంజూరు చేశారు. వెంటనే 2వ శీర్షికలో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఒక శీర్షిక పెట్టాడు. సో తన పాఠకులకు వివరాలు చెప్పాడు, ఏం జరిగిందంతా. ఈసారి తాత్విక వ్యంగ్య హాస్య ప్రపంచ నాయకులు సంక్షోభాలపై వ్యాఖ్యానించాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ నాయకులు ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో దాని మీద అనమాట. గాంధీ జిన్నా చర్చలు అప్పుడు అంటే 1944 దాటిందంటే 47కి వచ్చేసరికి స్వతంత్ర పోరాటం జరుగుతుంది కదా. అప్పుడు గాంధీ జిన్నా చర్చలు జరుపుతున్నారు. అవి విఫలమయ్యాయి. అనేక వర్గాల అధిపతుల మధ్య చర్చలు, పరిష్కారాలు జరిగిన అవి
సమ మరొక సమస్య యొక్క ఆకారాన్ని తీసుకుంటుంది. చర్చలు జరుగుతున్నాయి కానీ ఫెయిల్ అవుతున్నాయి. సో వాళ్ళు ముస్లింలు హిందువుల మధ్య ఐక్యత కోసం చూస్తున్నారు. ఐరోపాల పోరాటాల పార్టీల క్రైస్తవులు, ఆసియాలో బౌద్ధులు, కానీ వారు పోరాడుకుంటున్నారు. ఎక్కడ ఐక్యత దొరకట్లేదు. హిందువుల మధ్య, హిందూ ముస్లింల మధ్య, బౌద్ధుల మధ్య, క్రైస్తవుల మధ్య ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇంద్రియ తృప్తి యొక్క కలుషిత స్వభావం ఉన్నంత వరకు సోదరులు, తల్లిదండ్రులు, కుమారులు, దేశం, వీటి మధ్య పోరాటాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో నిజమైన ఐక్యత భగవంతుని సేవలోనే ఉంటుంది. వాళ్ళు విదేశీయులు కావచ్చు, స్వదేశీయులు కావచ్చు, నల్లవాళ్ళు కావచ్చు, తెల్లవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందులో కలిసి పనిచేస్తారు. మహాత్మా గాంధీ సాధారణ మానవుడి కంటే చాలా ఎక్కువ, ఆయన పట్ల అందరికీ గౌరవం ఉంది అని అభయ్ అందులో రాశారనమాట. అంటే కొంచెం ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పి మహాత్మా గాంధీని. అభయ్ గాంధీకి సలహా ఇచ్చారు భౌతిక కార్యకలాపాల స్థాయి నుంచి బయటకు రావాలని. భగవద్గీత మహాత్మా అనే పదానికి ఉన్న వివరణ అందులో రాశాడనమాట. కృష్ణుని సేవపై తన దృష్టిని కేంద్రీకరించిన వాడు, ఎప్పుడు కృష్ణ సేవలో ఉండేవాడిని మాత్రమే మహాత్ముడు అంటారని చెప్పేసి తన వ్యాసంలో అభయ్ గాంధీని అభ్యర్థించారు. గీతా బోధనలకు కట్టుబడాలని, కృష్ణుడికి శరణాగతి పొందాలని. ఈ విధంగా గాంధీ ప్రపంచంలో తన ప్రభావవంతమైనటువంటి స్థానం ద్వారా గీతా సందేశం ప్రకటించడం ద్వారా సార్వత్రిక ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటికి చాలా ప్రముఖుడు గాంధీ, భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఇక బ్రిటన్ ప్రధాని చర్చిల్, ఆయన 1940 నుంచి 45, అలాగే 51 నుంచి 55 మధ్యలో భారతదేశానికి ప్రధానిగా బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేశారు. చర్చిల్ లాంటి రాజకీయ నాయకులు మానవత మాటలు, జాతీయ ఉన్మాదం వదిలించుకోవడం గురించి ప్రయత్నించారు. అలాగే హిట్లర్ సొంత దేశస్తుల ప్రేమ యొక్క ఉన్మాదం ఇతరులపై ద్వేషం యొక్క ఉన్మాదాన్ని ఉత్పత్తి చేసింది. ప్రస్తుత యుద్ధం ప్రేమ ద్వేషం అనే ఉన్మాదం యొక్క ద్వంద్వ ఫలితం. సెకండ్ వరల్డ్ వార్ అదంతా అప్పటికి. ప్రేమ ద్వేషం లేని సమతౌల్య స్థానం పురుషులు తగినంతగా చదువుకున్నప్పుడే లభిస్తుంది. వెల్ ఎడ్యుకేటెడ్గా ఉండాలి. అంటే భౌతికమైన విద్య కాదు, స్పిరిచువల్, ఆధ్యాత్మిక విద్య. శరీరంలో ఆత్మను చూడటానికి పురుషులు చదువుకునే వరకు ప్రేమ ద్వేషం యొక్క ద్వంద్వ ఉన్మాదం కొనసాగుతుంది. కేవలం శరీరాలు చూస్తున్నారు, మీ దేశం మా దేశం, మీ రంగు మా రంగు అని. కానీ ఆత్మను చూసినప్పుడే యుద్ధాలు ఆగుతాయి. మానవత్వ ప్రపంచం సాధ్యం కాదు. ఈ ఆత్మ పరిశీలన భగవంతుని సేవ ద్వారా సులభంగా పొందవచ్చు. ఆత్మ గురించి మనం ఎలా తెలుసుకుంటాం? భగవంతుడికి సేవ చేసినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. చర్చిల్ మానవ ప్రపంచం మనం భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళాలి అని సూచిస్తుంది. అంటే ఆయన చెప్పిన మాటలు కొన్ని కూడా ఇక్కడ అభయ్ అందులో రాయడం జరిగిందనమాట. మిస్టర్ బెర్నార్డ్ షా, ఇంగ్లాండ్కి చెందిన ప్రముఖ రచయిత. 1856లో పుట్టారు ఆయన. 1950లో శరీరం వదిలేశారు. 94 సంవత్సరాలు ఉన్నారు. నోబెల్, ఆస్కార్ ఇలాంటివన్నీ పొందారు. ఆయన కోరిక ప్రకారం, బెర్నార్డ్ షా ప్రకారం, గాంధీని 76వ పుట్టినరోజు సందర్భంగా అభినందించారు ఆయన. ఇది గాంధీకి 76 కాదు, 35వ పుట్టినరోజు అని నేను అనుకుంటున్నాను, కావాలని కోరుకుంటున్నాను. గాంధీకి వయసు 41 సంవత్సరాలు తీసివేసే ప్రయత్నంలో మేము మిస్టర్ షాతో హృదయపూర్వకంగా చేరాము, బెర్నార్డ్ షా తోటి. ఇది రాశారు అక్కడ. కానీ అభయ్ చెప్తున్నారు, మరణం మన కోరికను గౌరవించదు. మనకి ఎక్కువ కాలం బతకాలన్నా, ఎక్కువైపోయిన వయసును తగ్గించాలనుకున్నా మరణం ఒప్పుకోదు. దాని పని అది చేస్తుంది. మన కోరిక గౌరవించదు. షా లేదా గాంధీ మరో గొప్ప వ్యక్తిత్వం కూడా మరణం సమస్యను పరిష్కరించలేకపోయారు. వాళ్ళకు కూడా మరణం ఉంది కదా, అందుకని. సో అభయ్ అక్కడ రాశారనమాట ఈ భగవద్ దర్శనం 2వ దాంట్లో. దేశాల నాయకులు చంపే కళల కోసం ఆయుధాలు తయారీకి అనేక కర్మాగారాలు తెరిచారు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా? నాయకులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారు. దేనికి? మారణాయుధాల కోసం. కానీ మరణం యొక్క క్రూరమైనటువంటి చేతుల నుంచి మనిషిని రక్షించడానికి, ఆయుధాలను తయారు చేయడానికి ఎవరు కర్మాగారాలను తెరవలేదు. అయినప్పటికీ మన కోరిక ఎప్పుడూ చనిపోకూడదు. మరి మరణం లేనటువంటి ఆయుధాన్ని ఎవరైనా తయారు చేస్తారా? తయారు చేయగలరా? అది ఉందా ఆల్రెడీ.
అదే భగవద్గీత. ఒక్కసారి దాన్ని తీసుకుంటే మళ్ళీ మమోపత్యతు కౌంతేయ, ఒక్కసారి భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇక మళ్ళీ మరణం అనేదే ఉండదు. ఇక్కడ ఆ ఆయుధాన్ని వదిలేసి చంపుకునే ఆయుధాలు తయారు చేస్తున్నారు, కానీ మనకి మరణించాలని ఎవరికీ లేదు. ఇది అభయ్ అక్కడ రాశారు. సో మనుషులు ఆహారం ఎలా పొందాలనే సమస్యతో ఉన్నప్పటికీ వాస్తవానికి ప్రకృతి ద్వారా ఈ సమస్య పరిష్కరింపబడుతుంది. భగవంతుడు ప్రతి జీవికి ఎక్కడొక్కడ ఏదో ఒక స్థాయిలో ఆహారం ఏర్పాటు చేసి తీరుతాడు. మనుషులు మరణం అనే సమస్యకు పరిష్కారం ప్రయత్నం చేయాలి. ఆహారం ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఎక్కడొక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది, కానీ మరణానికి పరిష్కారం కనుక్కోవాలి. అది కనుక్కోకపోతే ఇంక మానవ జన్మకి ఉపయోగం ఉండదన్నమాట. ఇది కూడా రాశారు అందులో. మరణ సమస్యకి భగవద్గీత సమాధానం చెప్తుంది. భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా సరే మరణం ఉన్నప్పటికీ, బ్రహ్మలోకం నుంచి పాతాళం దాకా, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నన్ను చేరుకున్న వారు మామోపత్యేతు అని, మళ్ళీ జన్మను పొందాల్సిన అవసరం, పునర్జన్మ న విద్యతే అని చెప్పాడు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే మరణం ఉండదు, కానీ లేదంటే ఎవరైనా సరే మరణం ఎదుర్కోవాల్సిందే. బెర్నాడ్ షా, గాంధీ కలిసి భగవంతుని చేరడంలో ఎలానో ప్రజలకు అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాము అని ముగించేశాడు ఆ రెండో పుస్తకంలో, ఆ వ్యాసంలో. వాళ్ళిద్దరు గొప్పోళ్ళు కదా, అప్పటికే అనుకుంటున్నారు కదా ప్రపంచం అంతా. గాంధీ, బెర్నాడ్ షా భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్లాలో మేము చెప్పగలం, ఈ విషయం మేము ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి రాసి ఆ వ్యాసాన్ని ముగించాడు ఆయన. భగవద్ దర్శనం 2 సంచికల తర్వాత అభయ్ ఆపాల్సి వచ్చింది. ముద్రణ ఖరీదైంది, కానీ వ్యాసరచన జరుగుతూనే ఉంది. ఇంట్లో గీతోపనిషత్తు కూడా జరుగుతోంది. ఓ రోజు రాత్రి ఒక అసాధారణమైనటువంటి కల వచ్చింది అభయ్కి. ఏంటది? గురుగారు ఆయన్ని హెచ్చరించారు, ఇల్లు వదిలి సన్యాసం తీసుకోవాలి అని అడిగారు ఆయన. అభయ్ వచ్చి సన్యాసం తీసుకో అని అడిగారు. వెంటనే మెలకు వచ్చింది అభయ్కి. ఆ మాట చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే భార్య, పిల్లలు, ఇక్కడ వ్యాపారం, కుటుంబం పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ. ఇది సాధారణ కళ కాదు, వెంటనే చేయగలిగేది కూడా కాదు. చాలా ప్రత్యేకమైన కళ. గురువుగారు కనిపించి సన్యాసం తీసుకోమంటాం, కానీ ఇప్పటికిప్పుడు చేసే పరిస్థితి కూడా లేదు. సో ఎందుకంటే అక్కడ వ్యాపారం వృద్ధి చేసుకోవాలి, లాభాలతో పుస్తకాలు ముద్రించాలి. దీని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. 1945వ సంవత్సరం వచ్చింది. లక్నోలో అద్దె భవనం తీసుకున్నాడు వ్యాపారం కోసం. పెట్టుబడికి 40,000 అవసరం అయింది. గతంలో కంటే పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభించాడు. చట్ట ప్రకారం బ్లాక్ మార్కెట్లో వ్యవహరించడం, రసాయనాలను దుర్వినియోగం చేయడం లేదని బీమా చేయడానికి అభయ్ 3 ప్రభుత్వ ఇన్స్పెక్టర్లు నియమించాల్సి వచ్చింది. అంటే అంతా లీగల్గానే జరుగుతుంది, ఇక్కడ ఇల్లీగల్గా ఏం లేదు, అంతా రూల్సే అని చెప్పి. అధిక భారం ఉన్న మంచి మార్కెట్ స్థాపించాడు. అతని ఉత్పత్తులు బలహీనంగా ఉన్నాయి. కలకత్తా వ్యాపారం మూసి లక్నోలో దృష్టి పెట్టాడు అన్నమాట. చూడండి ఎలా జరిగింది అంతా. మొదట కలకత్తాలో ప్రారంభమైంది, ఆ తర్వాత అది త్రివేణి సంగమం అలహాబాద్కి వచ్చింది, తర్వాత ముంబైకి వెళ్ళింది, మళ్ళీ కలకత్తాకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు లక్నోకి వచ్చింది. ఇలా జరుగుతుంది అది. లక్నో మీద ఇప్పుడు దృష్టి పెట్టాడు. వ్యాపారానికి భవనం ఒకటి తీసుకున్నాడు, దానికి దెయ్యాల నివాస భవనం అని చెప్పి పేరుంది. అయినా సరే ఆ బిల్డింగ్ తీసుకున్నాడు, పని ప్రారంభించాడు. అక్కడికి వచ్చినటువంటి పని చేయడానికి వచ్చిన కార్మికులు అభయ్ గారిని, ఇక్కడ దెయ్యం ఉంది అని అంటే అక్కడ ఆయన హరే కృష్ణ మహామంత్రం జపం చేశాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఆ దెయ్యం గురించి ప్రస్తావించలేరు. నవంబర్ 13న అభయ్ తన సేవకుడు గౌరంగకు లేఖ రాశారు. ఏమనంటే లక్నోలో ఇబ్బందులు చెబుతూ సహాయానికి లక్నో రావాలని చెప్పేసి కోరారు. ఆ లేఖలో భార్య రాధారాణి, పిల్లల గురించి అభయ్ ఘాటుగా మాట్లాడాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందట్లేదనే ఉద్దేశంతో. ఏమనుందంటే ఆ ఉత్తరంలో, గౌరంగ ప్రభు ఆయనకి సహాయకుడు అనమాట. ఈ గౌరంగ ప్రభు అంటే ఆయనతో కలిసి పనిచేసేవాడు, సహాయకుడు. దయచేసి నమస్కారాలు అంగీకరించండి. నేను 7వ తేదీ మీ లేఖ అందుకున్నాను, సమయాభావం వల్ల జవాబు ఇవ్వలేకపోయాను. అంటే అప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి ఈ గౌరంగ అనే సహాయకుడితోటి. సేవలతో నేను ఒంటరిగా ఉన్నాను, సేవకులతోటి. నేను ఒకసారి కలకత్తా వస్తే వ్యాపారం మూసేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒకసారి వ్యాపారం మూసేయడం వల్ల 10,000 కోల్పోయాను. నా శత్రువులు పెరిగారు. నేను పోరాడుతున్న చాలా ఇబ్బందుల మధ్య ఇక్కడికి రావాలని పదే రాస్తున్నాను. మీరు దయచేసి వచ్చి నాకు సహాయం చేయండి. ఒకవేళ నేను అటు ఇటు తిరిగినా కూడా
ఇక్కడ పరిస్థితులన్నీ మీరు దగ్గరుండి చూసుకోవచ్చు. దుబ్రాకు ఈ లేఖ చూపించి అక్కడ ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి 10 రూపాయలు తీసుకుని రండి ఇక్కడికి, మీరు వచ్చాక మీ ఇంటికి నేను డబ్బులు పంపిస్తాను, పని మనిషి లేడని మిమ్మల్ని ఆపడం ఏంటి అంటే అక్కడ కుటుంబ సభ్యులు ఎవరో ఈయన్ని గౌరవంగా ఆయన్ని వెళ్తానంటే ఆపేస్తారన్నమాట. ఏంది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, పని మనిషి లేకపోతే చేసుకోవాలి కదా, ఇంకొకళ్ళు ఎవరన్నా చూసుకుని సర్దుబాటు చేసుకోవాలి కదా, మిమ్మల్ని అక్కడ పెట్టుకోవడం ఏంటి? సేవకులు వంట వాళ్ళు ఉంచడం ద్వారా వారికి తగినంత సేవ చేయడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఈ రోజు వరకు వారు భక్తి సేవతో జత చేయబడలేదు. నేను అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాను ఇంట్లో, వాళ్ళు భక్తిలోకి రావట్లేదు. కాబట్టి ఈ వ్యవహారాల గురించి నాకు అంత ఆసక్తి లేదు అంటే కుటుంబంకి సంబంధించి. మీరు ఇక్కడికి వస్తే నేను కలకత్తా వెళ్తాను, వాళ్ళు భక్తి చేస్తారనుకుంటే నేను అక్కడి గురించి ఆలోచిస్తాను, లేదంటే నేను వాటిని ఇకపై నిర్వహించలేను అన్నారు. కుటుంబం గురించి ఆయనకి ఈ మాటలు రాశారు. నా కోసం ఒక మెత్తని బొంత తీసుకురండి కింద పడుకోవడానికి. సో అబ్బాయి అని చెప్పి సంతకం పెట్టేసి లెటర్ వేస్తారు. సో కుటుంబం ప్రచారం ఈ రెండు విరుద్ధమైనవి. ప్రచారం చేయాలనుకున్నప్పుడు కుటుంబం ఉండకూడదు, కుటుంబం పెట్టుకుని ప్రచారం చేయడం అంత సులువు కాదు. భార్య రాధారాణి భగవద్ దర్శనం పట్ల ఎప్పుడు ఆసక్తి చూపించలేదు. ఆమె అభయ ఉత్సాహానికి ప్రచురణకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపించింది ఆయనకి. సో ఈ వ్యాపారం అభయ్ చరణ్ దే అండ్ సన్స్ అని పిలిచేవారు. కుమారులు సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు. ఆయన పేరు కొడుకుల పేరు వచ్చేలాగా మరియు కుమారులను పెట్టాడు, కానీ కొడుకులు సాయం చేయట్లేదు. లక్నోలో తన సేవకుడిని తనతో చేరాలని అభయ్ పిలిచినప్పుడు ఆ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊరికి ఆయన అలా ఉత్తరం రాస్తారు, ఆయన పట్టించుకోకు, ఆయన చేసుకుంటాడు, నువ్వు ఇక్కడ ఉండవా, మాకు సాయం చేయని చెప్పన్నారు. గౌరవంగా తమకు మరింత అవసరం అని చెప్పారు వాళ్ళు. సో కాలేజీలో నేర్చుకున్న పాత ఆర్థిక చట్టం ఇది. ఏంటది? కుటుంబ ఆప్యాయత లేకుండా మనిషి యొక్క ఆర్థిక ప్రేరణ బలహీనపడుతుంది. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు సహకరించాలి, అప్పుడు బాగా సంపాదించాలని ఉత్సాహం వస్తుంది. వాళ్ళే సహకరించినప్పుడు ఎవరి కోసం సంపాదించాలి అదంతా? వాస్తవానికి కుటుంబం భక్తి సేవల మధ్య అనుకూలమైన సమతుల్యత ఉండవచ్చు, చేయొచ్చు. ఎవరైనా సరే గృహస్థ జీవితంలో కూడా భక్తి చేయొచ్చు, భౌతికమైన కార్యకలాపాలు భక్తి సమతుల్యం చేసుకోవచ్చు, సంపాదన భక్తి సమతుల్యం చేసుకోవచ్చు, కానీ చేయట్లేదు వాళ్ళు. భక్తి వినోద్ ఠాకూర్ జీవితంలో, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆయన అంటే ప్రభుపాద్ గారి గురువు గారి తండ్రి, ఆయన గృహస్థుడు, బ్రహ్మాండంగా భక్తి చేశారు, పుస్తకాలు రాశారు, ఉద్యోగం కూడా చేశారు ఆయన. అయితే కుటుంబంలో ఆయనకి సహకారం ఉంది, ఇక్కడ అభయ్కి అది లేదు. కానీ అభయ్ అనుభవం భిన్నంగా ఉంది. 2 మార్గాలు యుద్ధంలో ఉన్నట్లు అనిపించింది. ప్రతి ఒక్కటి మరొకరి ఉనికిని బెదిరిస్తాయి. ఇలా జరుగుతుంది. కుటుంబం అభయ్ని మరింతగా డిమాండ్ చేసిన వారి కోసం పనిచేయడానికి తక్కువ మొగ్గు చూపాడు. అంటే మాకు ఇంకా డబ్బులు కావాలి, పంపించు, మాకు అది చేయి ఇది చేయనా కూడా ఆయన ఆ కుటుంబం పట్ల తక్కువగానే మొగ్గు చూపించాడు. కృష్ణుడి గురించి బోధించడానికి ఎక్కువ మొగ్గు చూపించాడు. కృష్ణుడి గురించి ప్రచారం చేయాలనేది ఆయన ఉద్దేశం అన్నమాట. ఇది ఒక దుస్థితి. ఆయనకి ఉన్నటువంటి రకరకాల పరిస్థితుల్లో కుటుంబం తరపు నుంచి ఇదో పరిస్థితి. అభయ్ శ్రద్ధగా ముందుకు వెళ్తూ, కుటుంబాన్ని ఆదరిస్తూ, వ్యాపారాన్ని విస్తరిస్తూ, గొప్ప విజయం ఆశిస్తూ, తద్వారా ప్రచురణ పునరుద్ధరించగలిగాడు. పునరుద్ధరించగలడు కూడా. కానీ ఓపికగా ఉండాలి, ముందుకెళ్ళాలి. లక్నో కర్మాగారం అభయ మార్గాలకు మించిందిగా ఉంది. ఎక్కువ లాభం ఆశించాడు, కానీ నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. అక్కడ అద్దె కట్టలేకపోతున్నాడు. భూస్వామితో కోర్టులో కేసులో చిక్కుకున్నాడు ఆ ల్యాండ్ ఓనర్ తోటి. సో మందుల ముడి పదార్థాలకు రవాణా విషయమే కలకత్తా క్రమం తప్పకుండా వెళుతున్నా, అక్కడి నుంచి సరుకు రావాలి, దాన్ని ఇక్కడ తయారు చేయాలి. కుటుంబం సహాయం చేసేది కాదు. అక్కడికి వెళ్ళినా కూడా, కలకత్తాకి వెళ్ళినా కూడా మీరు కొనుక్కోండి, మీరు తిరగండి, మీరు ట్రాన్స్పోర్ట్కి వేసుకోండి, మేము రాము అని ఇలా అనమాట. సేవకుడు గౌరంగ్ కూడా అభయ అవసరానికి తగిన విధంగా పనిచేయడానికి ఇష్టపడలేదు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి కలకత్తా వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. 23వ తేదీ అభయ్ గౌరంగ ప్రభుకి ఇంకొక లేఖ రాశాడు. ఆ లెటర్లో ఏంటంటే, వైష్ణవ పాదాల వద్ద నా వినయపూర్వక నమస్కారాలు. గౌరంగ ప్రభు, 18/11/1945 మీ పోస్ట్ కార్డు అందుకున్నాను. నెల రోజుల కోసమైతే ఇక్కడికి మీరు రానాల్సిన అవసరం లేదు. అంటే అభయ్ పర్మనెంట్గా వచ్చేయమంటున్నాడు ఆయన, గౌరంగ ఆయన సేవకుడిగా తనతో ఉండడానికి.
ఓ నెల రోజులు నువ్వు ఉండి వచ్చేస్తానండి అక్కడికి మళ్ళీ బెంగాల్ అయితే రావద్దు. నువ్వు నెల రోజుల కోసం అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. దుబ్రావద్ద నుంచి మీ డబ్బు 25 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా 2 విడతలుగా తీసుకోండి. మీరు ఇక్కడికి ఎప్పుడు రాగలరో తెలియచేయండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఓకే, నేను నా పనిని చాలా పెద్ద స్థాయిలో ప్రారంభించాను, మీరు సొంత కళ్ళతో చూశారు అంటే ఆయన వచ్చి చూశాడు యాక్చువల్గా గౌరవంగా. కాబట్టి ఆదాయం లేకపోతే ఇక్కడ కోర్టు కేసు కూడా ఒకటి జరుగుతుంది. దానికి విచారణలో ఎంత ఖర్చు చేస్తారో చెప్పండి. కోర్టు కోసం ఎవరు ఖర్చు చేస్తారు? అంతా నా తల మీద ఉంది. సోదరుడు కుమారులు కేవలం తినడం, ఆడపిల్లల మాదిరిగా నిద్రపోవడం, నా తలపై గొడ్డల్ని పగలగొట్టడం, ఈ పని చేస్తున్నారు కుటుంబంలో వాళ్ళంతా నా మీద. సోదరుడు ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కానీ వచ్చి ఆయనకి సాయం చేయట్లేదు. నా తల మీద గొడ్డల్ని పగలగొట్టడం, ఈ పని చేస్తున్నారు తప్పించి నాకు సాయం చేయట్లేదు, దయచేసి గౌరవంగా మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. సో మీరు వీళ్ళని త్వరగా ఇంటికి వెళ్ళండి, డబ్బులు పొందగానే సాధ్యమైనంత త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నం చేయండి. మీ అభయ్ చరణ్ డే అని చెప్పి ఆ ఉత్తరంలో సంతకం పెట్టి ఆపేశారు. సో ఇది అప్పటికి అభయ్కి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. 2 యుద్ధాలు చూశాడు, గౌడీ మఠంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ గమనించాడు, ఇక్కడ కుటుంబంలో జరుగుతున్న యుద్ధంలో కూడా ఆయన పాల్గొంటున్నాడు. వాళ్ళు సహకరించట్లేదు, కానీ ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారు. ఈయన దాన్ని సరిగా పట్టించుకోవట్లేదు. ఓ పక్కన లక్నోలో వ్యాపారం సరిగా లేదు, ఇంత గందరగోళంగా ఉంది. కానీ పోరాటం జరగాల్సిందే, కుటుంబం కోసం, జీవితం కోసం, భక్తి కోసం, ముద్రణ కోసం. సో మరి అభయ్ తదుపరి ఏం చేస్తాడు ఇలాంటి పరిస్థితుల్లో? లక్నోలో వ్యాపారం పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ముందుకెళ్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ది వార్, యుద్ధం అనేటటువంటి అధ్యాయం యుద్ధం అనే పేరుతో ఉన్నటువంటి ఈ అధ్యాయంలో విషయాలు ఇవి. తదుపరి మనం ఒక తెలివైన మిత్రుడు అనేటటువంటి 6వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. హరే కృష్ణ.